మన సొసైటీలో ఒక వర్డ్‌ని బాగా తప్పుగా వాడతారు. ఫెయిల్ అయ్యాడు అని. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యావా? బిజినెస్‌లో లాస్ అయిందా? రిలేషన్‌షిప్ బ్రేక్ అయిందా? వెంటనే ఏలెత్తి మరి ట్యాగ్ చేసి చూపిస్తారు. ఇతను లైఫ్‌లో ఏమీ చేయలేడు. ఇతను అన్నిట్లలో ఫెయిల్ అయితాడని. కానీ నిజం ఏంటంటే ఫెయిల్ అయిన పని ఉంటుంది. ఫెయిల్ అయిన మనిషి ఉండడు. అతను లొంగిపోయినప్పుడే తప్ప. ఒకసారి నీ లైఫ్ గురించి నిజంగా ఆలోచించు. ఒక మార్క్, ఒక రిజల్ట్, ఒక బ్రేకప్, ఒక రిజెక్షన్ ఇవి నిజంగా నీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేంత పెద్దవి. పేపర్ మీద వచ్చిన ఎఫ్ లెటర్‌ని మనం మన మీద వేసుకున్నట్టు చేసుకుంటున్నాం. ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతాం. మన లైఫ్ మొత్తం ఫెయిల్ అయిందని మెచ్చుకుంటాం. ఒకసారి ప్లాన్ వర్కౌట్ కాకపోతే మన సత్తా, మన టాలెంట్, మన ఫ్యూచర్‌ని అన్నిట్లను డౌట్ చేసేస్తాం. కానీ గుర్తుపెట్టుకో, రిజల్ట్ అంటే రిపోర్ట్, డెసిషన్ అంటే నీ యాక్షన్. రిజల్ట్ 0 అయినా డెసిషన్‌లు 0 అవ్వడం నీ నిజమైన ఫెయిల్యూర్. థింక్ వన్స్. నీకు ఇన్స్పిరేషన్‌గా అనిపించే ప్రతి సక్సెస్‌ఫుల్ వ్యక్తి ఒకప్పుడు నీ లెక్కనే కన్‌ఫ్యూజ్, నీలాగానే హర్ట్ అయ్యి, నీలాగానే భయపడి ఉండుంటాడు. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు కావచ్చు, కానీ వదిలిపెట్టలే. దాంతో ముందుకు వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్, డిజైన్, ఎడిటింగ్ లాంటి కొత్త కెరియర్ క్రియేట్ చేసుకున్నాడు. జాబ్ రాలేదని 2 ఇయర్స్ స్ట్రగుల్ చేసి ఫైనల్‌గా తన స్కిల్ మీద తనకు నమ్మకం వచ్చి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు అతనే 10 మందికి జాబ్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు నీ దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది నా స్టోరీ అనుకోని అక్కడే ఆగిపోవడం. రెండోది, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నా అసలు కథ అనుకొని డిసైడ్ అవ్వడం. ఏదో ఒక ఆప్షన్ మాత్రం నువ్వే చూజ్ చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న నిర్ణయం నీ పూర్తి లైఫ్‌ని మార్చగలదు. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతా. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను పడిపోయిన వాడిని అని, లేదా పడ్డాను కానీ లేచి తిరిగి ఏదోలా నిలబడతానని? ఈ రెండిట్లలో నువ్వేమనుకుంటావు కింద కామెంట్ చెయి. నిజంగా చెప్పాలంటే వరల్డ్‌కి కావాల్సింది పర్ఫెక్ట్ పీపుల్ కాదు. వరల్డ్‌కి కావాల్సింది మళ్ళీ మళ్ళీ ట్రై చేసేవాళ్ళు. పెద్దగా ఇంగ్లీష్ రాకపోవచ్చు, మ్యాథ్స్‌లో వీక్ అయి ఉండవచ్చు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ స్ట్రాంగ్ కాకపోవచ్చు, కానీ నువ్వు కంటిన్యూ అవ్వగలవా? అదే బిగ్గెస్ట్ స్కిల్స్. కన్సిస్టెన్సీ ప్లస్ పేషెన్స్ ఈజ్ ఈక్వల్ టు మిరాకిల్. రోజుకొక గంట అయినా నేర్చుకో. హ్యాబిట్. రోజుకొక చిన్న స్టెప్ అయినా నీ గోల్ డైరెక్షన్‌లో వెళ్ళు. ఇది ఉంటే నీ గతం ఎంత బ్యాడ్ అయినా నీ ఫ్యూచర్ బ్రైట్ అవ్వకుండా ఆపడం మరొక్కసారి ఎవరైనా నిన్ను ఫెయిల్ అయ్యావంటే లోపల నువ్వు క్వైట్లీ ఇదే ఆన్సర్ ఇవ్వు. ఒకసారి పడిపోవడం నిద్రపోవడం లాంటిది. అసలు సమస్య నిద్ర లేచి మళ్ళీ లేచి నిలబడకపోవడం. సో ఫెయిల్ అయ్యావా పర్లేదు, హర్ట్ అయ్యావా పర్లేదు, రిజెక్ట్ చేశారా పర్లేదు. ఈరోజు నీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే మళ్ళీ మొదలు పెట్టే ఛాన్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావు కదా, ఒక ప్రామిస్ చెయ్యు. నువ్వు నాకు, నన్ను ఎవ్వరు అండర్ ఎస్టిమేట్ చేసినా నేను నన్ను వదిలిపెట్టుకోను. నా క్యారెక్టర్ని వదిలిపెట్టుకోను. నేను మాటిచ్చుకున్న నాకు నేను మోసం చేసుకోను అని. ఈ మాట నాకే కాకుండా నీ మనసుకి లౌడ్‌గా చాలాసార్లు రిపీట్ చెయ్యి. అక్కడి నుంచి నీ మోటివేషన్ స్టార్ట్. సో వీడియో అయితే ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం. చలో బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ అమేజింగ్.